హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ బ్లాగ్. ఈరోజైతే మేము మా దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము. ఇంకా ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ చేసి ప్రదక్షిణలు చేసుకొని లోపలికి వెళ్ళాలి కాబట్టి ముందుగా వెళ్ళి కాళ్ళని శుభ్రం చేసుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా, వచ్చి రాగానే మా బాబు అయితే వెళ్ళి గణేషకి అయితే ముక్కిస్తున్నాడు. గణేష్ అంటే చాలా ఇష్టం అన్నమాట దానికి. డీజే స్టెప్స్ కానీ ఇట్లా చేస్తాననేసి బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. సో కాబట్టి అన్ని దేవుళ్ళ కంటే గణేష్ అని కొంచెం ప్రియారిటీ ఇచ్చినట్టు చేస్తాడు. ఇంకా ప్రదక్షిణలు అయితే మొదలు పెట్టేశాము. చాలా చేంజెస్ చేశారు టెంపుల్స్లో. ఇక్కడ చూడండి, చిన్న చిన్న గోపురాలు పెట్టి దేవుళ్ళని పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పెద్ద మనిషి మొక్కుతున్నాడు. ఇక్కడ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గోపురం అయితే చిన్నది నిర్మించి అక్కడ ప్రతిష్ఠ చేశారు. శ్రీ గురు దక్షిణామూర్తి, మహావిష్ణువు, ఇలా ప్రతి దేవుడికి చిన్న మండపం నిర్మించి ప్రతిష్ఠించారు. శ్రీవల్లి దేవి, దేవసేన విగ్రహాలు, ఇలా అందరి దేవుళ్ళని ఒకే చోట చూడడం అనేది చాలా పుణ్యం కదా. మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళాము కాబట్టి గుడి అంతగా ఓపెన్లో లేదన్నమాట. పూజ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా మేమైతే అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకొని ఇలా చూడండి, ప్రదక్షిణాల టైంలో జిల్లేడు చెట్టు, మారేడాకులు, వేప చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ చూడండి, బ్రహ్మదేవుడి విగ్రహము మరియు మండపము. నాకు తెలిసి బ్రహ్మదేవుడి గుడులు రేర్గా ఉంటాయి. ఎందుకంటే భృగు మహర్షి పెట్టిన శాపం వల్ల బ్రహ్మదేవునికి ఆలయాలు మన ఆంధ్రాలో అయితే ఎక్కడా లేవు. ఓన్లీ నాకు తెలిసి బ్రహ్మపురాలో మాత్రమే బ్రహ్మదేవునికి అయితే పెద్ద ఆలయం ఉంది. భృగు మహర్షి బ్రహ్మదేవునికి ఎందుకు శాపం పెట్టారంటే, లోక కళ్యాణార్థం త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడానికి మహర్షులంతా గొడవ పడుతూ ఉంటారు. ఆ సమయంలో భృగు మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గానం చేస్తూ సరస్వతీదేవి వీణ వాయిస్తుండగా దానికి మైమరచి ఆ గానంలో మైమరచి ఉంటారు. ఆ సమయంలో భృగు మహర్షిని పట్టించుకోలేదని ఆయనకు ఆగ్రహం వచ్చి భృగు మహర్షి బ్రహ్మదేవునికి శాపం ఇస్తారు. దానివల్ల బ్రహ్మదేవునికి అయితే ఎక్కడ ఆలయాలు అయితే ఎక్కువ ఉండవు. నాకు తెలిసి ఇక్కడ చిన్న విగ్రహం ప్రతిష్ఠించారు. ఇంకా ఇక్కడికైతే మన నందీశ్వరుడు మహాశివునికి నమ్మిన బంటూ ఆయన్ని నిరీక్షణం చూస్తూ కాపలా కాస్తూ ఉంటారు. చూసారా, ఆ గుడి అయితే క్లోజ్లో ఉంది మేము వచ్చే టైంకి. ఇంకా గుడి ఆవరణంలో అయితే ఈ చెట్టు కనిపించింది. ఈ పూలంటే నాకు భలే ఇష్టము. స్మెల్ కూడా భలే ఉంటుంది, ఎందుకో నాకు నచ్చుతుంది. కాయలు చూసారా, ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయి. నల్లగా మాగిపోయినప్పుడు మేము ఈ కాయలను అయితే తినేవాళ్ళము. ఇంకో ఫన్నీ మూమెంట్ ఏమంటే, దీని ఆకును తీసుకొని ఎవరైనా బెలూన్ పట్టుకుంటే చాలు, పైన ఈ ఆకుతో గట్టిగా రుద్దితే చాలు ఆ బెలూన్ పగిలిపోతుంది. అప్పుడు భలే నవ్వే వాళ్ళం అనమాట. సిల్లీ థింగ్స్ ఇవంతా గుర్తొస్తే. ఇంకా గుడి ఆవరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే ఇంత ఎర్లీ మార్నింగ్ దర్శనము చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మెయిన్గా మేము ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే, ఫ్రైడే రోజున ఈ శివాలయానికి దగ్గరలో నాశమ్మ అనేసి దేవత ఉంది. అక్కడికైతే దర్శనం కోసం వచ్చి ఫస్ట్ శివాలయాన్ని దర్శించుకొని హారతి తీసుకొని తర్వాత అయితే అక్కడికి వెళ్ళాలనుకున్నాము. అందుకే ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇంకా నేనైతే మట్టి ప్రమిదను వెలిగించి ఆ శివయ్య ఆశీర్వాదం తీసుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను చూడండి, కోనేరు. ఈ కోనేరులో కూడా ఎప్పుడు వాటర్ ఉంటాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ కోనేరు, దేవుడి గుడి ప్రాంగణము చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివరాత్రి అలాంటి ప్రత్యేకకరమైన రోజుల్లో ఇంకా చాలా బాగుంటుంది గుడి. చూసారా, ఈ పచ్చని పొలాల దారి మధ్యలో నడుచుకొని వెళ్తే ఆ నాశం గుడి అయితే ఉంటుంది. ఇలా నీలి ఆకాశము, పచ్చని పొలాలు, ఈ వెదర్ అంతా చూస్తే ఒక ఏదో లోకంలోకి వచ్చేసినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టౌన్లో ట్రాఫిక్స్ అవి ఇవి చూసి చాలా హెడ్ఏక్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మా వాడు వాకింగ్ చేస్తున్నాడు గెనుం పైన. ఇలా పొలాల మధ్యలోని గెనుం పైన నడుచుకుంటూ అక్కడ నాశమ్మ గుడిని అయితే చేరుకోవాలి. వద్దు నాన్న, పడిపోతావు, నేను ఎత్తుకుంటాను అంటే కూడా వినడు. అదొక ఎగ్జైట్మెంట్ వాడికి నడాలని. కాకపోతే మదర్గా మనకి భయం ఉంటుంది కదా, ఎక్కడ పడిపోతాడో అనేసి. ఇంకా ఏదో సర్ది చెప్పేసి నేనైతే వాడిని ఎత్తుకునేసాను. ఫైనల్గా చూడండి, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే ఈ చెట్టును ఊడక్కాయలు అంటాము, చీమిడికాయలని కూడా అంటారు కొంతమంది. ఈ అమ్మవారు అయితే చాలా సత్యం అన్నమాట. మనం మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు అయితే మనల్ని దీవిస్తారు. ఆ కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర అసలు లైటే ఉండదు. నైట్ అయితే అసలు ఏమీ కనబడదంట.
చిన్న లోపల గర్భగుడిలో ఉంటారు అమ్మవారు. ఎన్ని లైట్స్ వేసినా ఉండవంట, పగిలిపోతాయి. ఓన్లీ ముందర ఫోల్ దగ్గర మాత్రమే లైట్ ఉంటుంది. ఇంత సత్యం అంట అమ్మవారు. అబ్బా, ఈ పొలాల్లో చూడండి మునక్కాయలు. జనవరి సీజన్ వస్తే చాలరా స్వామి, పితికిపప్పు అని చంపేస్తారు. నాకైతే పితికిపప్పు అస్సలు నచ్చదు. ఇక్కడ చూడండి మన పెద్ద మనిషి పోతున్నాడు. ఈ డాగ్స్ ని చూసే గొంతుకి మావాడి ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. ఆ కుక్క పిల్లల్ని వెనకాలే పరిగెత్తున్నాడు సిబిల్ పిచ్చి. ఇంత చిన్న టెంపుల్ అమ్మవారిని కెమెరాలో చూపించడం మంచిది కాదు. Hey, look at me. Why you stand there? సెల్ఫీ చెప్పు. జంప్ అంట. ఆన్ ద కెమెరా. ఆడంత చెట్లు చెప్పి ఆ కొవ్వు. మా కెమెరా మన కెమెరా ఎత్తున్నారు అబ్బా, ఇంకా తిరుగులేదు చూడండి. Go some little bit back. Okay, come, enough. Enough, Chetri, off the camera. ఆఫ్ ద కెమెరా అన్నా లేదు, ఏమైనా లేదు, తగ్గేదే లేదు. కనిపించిన వల్ల షూట్ చేయడమే. చెట్లు రాళ్ళు అన్నీ షూట్ చేస్తూ ఉంటాడు. బట్ వాడు కెమెరా పెట్టుకొని షూట్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరే భలే ఉందే డాగీ. మ్యాజిక్ ఏంటా మ్యాజిక్ అనుకుంటున్నారా? హాయ్. అరే కుక్క అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమైందే. కాదు, ఇవి 2 ట్విన్ డాగ్స్. ఇంకా ఒక డాగ్ ఉంది చూడండి. అబ్బా, సూపర్ వెదర్, సూపర్ క్లైమేట్. గురుగాకు పూలు మీకు తెలుసా? ఈ గురుగాకు పూలని గుబ్బెమ్మలకు పెడతారు. గుబ్బెమ్మలకు పెడితే చాలా శ్రేష్టం. గురుగాకు పూలు, మెత్తు పూలు, తుమ్మి పూలు, పిండి పూలు, నల్లేరు, ఇలా చాలా వాటితో గుబ్బెమ్మలను అయితే అలంకరిస్తారు. ఇలా వెదర్ని బాగా ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మా వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి.